మీడియా వేదికగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వ్యక్తిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సునీతారెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్లో అసభ్యకర పోస్టింగులను పోలీసులు గుర్తించారు. మరోవైపు తన అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని రవీంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి రవీంద్రారెడ్డి అకౌంట్ని హ్యాక్ చేసి ఈ పోస్టింగులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి భూషణ్ కుమార్ ఈ పోస్టింగులు పెట్టాడని, అతన్ని అరెస్ట్ చేశామని కడప ఏఎస్పీ సుధాకర్ తెలిపారు. రవీంద్రపై వ్యక్తిగత కక్షతోనే భూషణ్ కుమార్ ఈ పని చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు పోస్టింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. ఈ నెల 3వ తారీఖు నాడు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 45/2024 ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫిర్యాదు మేరకు ఈ వర్రా రవీంద్రారెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ యొక్క రాజకీయ కక్షలకు కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కక్షలు పెంచడానికి కానీ కారణమైతే తప్పకుండా గట్టి చర్య తీసుకుంటాం.